ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి అందరూ సంఘ బిడ్డలందరికీ వందనాలు. చిలువలో పలికిన 7 మాటల్లో రెండో మాట నేను తీసుకున్నాను. రెండో మాట లోక సువార్త 23వ అధ్యాయం 43 వచ్చి నుంచి చదువుకుందామండి. నేనే చెప్పుకోను. నేడు నీవు నాతో పరదేశంలో ఉందువు గనుక, అంటే ఇక్కడ దేవుడు ఇద్దరు దొంగలతోటి మాట్లాడుతున్నారు. ఇద్దరు దొంగలు మయ్యాన్ని యేసు సిలువేయబడ్డారు. ఫస్ట్ దొంగ పక్కనున్న దొంగ ఏమంటున్నాడంటే, నువ్వు రక్షకుడు కదా, నువ్వు దేవుడు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని పక్క దొంగ అంటున్నాడు. రెండో దొంగ ఏమంటున్నాడంటే నువ్వు అలాంటి మాటలు నువ్వు ఆడుకో, మనం దొంగలమే, మన దుర్మార్గులమే, అలాంటి వాటిల్లో వచ్చి మనం చిలువేసి వేయమంటామంటే మనకు అది శిక్ష ఉంది, ఏ పాపం తెలీదు, ఏది చేయలేని ప్రభుని చిలువేయించారంటే అది కరెక్ట్ కాదని రెండో దొంగ అంటున్నాడు. అప్పుడు రెండో దొంగ ఏమంటున్నాడంటే దేవుడితో ఒక మాట చెప్తున్నాడు. ప్రభుని అడుగుతున్నాడు, నేడు అంటే నువ్వు నీ రాజ్యములో నన్ను జ్ఞాపం చేసుకో ప్రభు అని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నీవు నాతో పరదేశంలో ఉండవు అంటే, పరదేశం అంటే పరలోకం కాదు. పరదేశం అంటే ఏంటండి చెప్పండి? స్వర్గమా నరకమా ఏంటి? పరదేశం అంటే ఒక విశ్రాంతి దినము దగ్గర ప్రభు ఏమన్నాడంటే, నీవు నాతో పరదేశంలో ఉండదు అని దొంగతో చెప్పబోతికి దొంగ మారుమనసు తీసుకున్నాడా తీసుకోలేదా? తీసుకోలేదు. మారుమనసు అన్నది రాలేదు దొంగకి. ఎక్కడొచ్చిందంటే దేవుడు అతనికి మారుమనసు కలగజేశాడంటే పశ్చాత్తాపడ్డాడు. ఏమని పడ్డాడు? నేను దొంగని, నాకు చిలువ వేశారంటే దానికి న్యాయం ఉంది. నువ్వు దేనికి ఏ శిక్ష అనిపించుకుంటేనే మా కొరకు నువ్వు వచ్చావనక నీకు చిలువ వేశారంటే నువ్వు నిజమైన దేవుడని ఎవరు నమ్మారు? దొంగ నమ్మాడు. మారుమనసు ఎక్కడొస్తుందంటే నిజమైన దేవుడని నమ్మితేనే అతనికి మారుమనసు అన్నది కలుగుతుంది. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నాతో పరదేశంలో ఉండిగా అని వాక్యం చెప్పాడు. తర్వాత ఏంటంటే రెండో ఆకాశానికి వచ్చినప్పుడు దేవుడు ప్రజలను పిలుస్తారు. పిలిచినప్పుడు ప్రజలు ఎవరు మృతులు అంటే చనిపోయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వారందరూ దేవుడి స్వరం వినగా ప్రజలు అప్పుడే ఎత్తబడతారు. అది రెండో రాకడికి దేవుడు చెప్పిన ఈ మాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బుద్ధి లేని కన్యకులు, బుద్ధున్న కన్యకులని వాక్యం చెప్పుకుంటున్నాం ప్రతిసారి. అక్కడ ఏమన్నా అంటే దేవుడు రాకడికి కన్యకులు ఏం చేశారంటే వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. బుద్ధున్న కన్యకులు సిద్ధపాటు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు సిద్ధపాటు లేరు. అంటే దేవుడి స్వరాన్ని వినలేనక వీళ్ళు ఏం చేశారంటే బుద్ధున్న కన్యకులు ఎత్తబడ్డారు, బుద్ధి లేని కన్యకులు లోకంలో అంటే అగ్నిగుండంలో పడిపోయారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నాతో పరదేశంలో ఉండు అంటే ఇక్కడ మనం అందరూ దేవుడి రక్షణ తీసుకున్నామనక దేవుడి స్వరం వినాలని, దేవుడు వచ్చే మాటకి దేవుడు మాట విని మనం ఎత్తిపడాలని ఈ చిన్న వాక్యం, ఈ రెండో మాట దేవుడు పలికిన మాట. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక.